స్టూడెంట్స్, మై డియర్ పేరెంట్స్, కొంతమందికి తెలియదు. ఇది నీట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మనకి ఎంబీబీఎస్ తెలంగాణ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకుంటున్నారో నీట్ క్వాలిఫైన్ క్యాండిడేట్స్. మీరు ఫస్ట్ నెంబర్ 1 స్టెప్ అయితే ఇదైతే మనం టీఎస్ ఎండిఏ డిఎం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వాలి. నెంబర్ 1 స్టెప్. తర్వాత మీరు నెంబర్ 2 ఏం చేయాలంటే మొబైల్ అండ్ ఈమెయిల్ అప్డేట్ అయితే చేసుకోవాలండి. మొబైల్ అండ్ ఈమెయిల్, ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషను, తర్వాత డేటా అప్డేషను, తర్వాత సర్టిఫికెట్ అప్డేషను. ఈ విధంగా మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ విధంగా అయితే మనకి సపోజ్ మొబైల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు జస్ట్ నీట్ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ మీది. మరి కన్ఫర్మ్ చేసుకోండి. ఈ మొబైల్ నెంబర్ మాత్రం మీ ఓన్ మొబైల్ నెంబరే ఇవ్వండి అమ్మా. మీ ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎవరైతే ఫ్రెండ్స్ది, తాతయ్యది, మరి ఇంట్లో గ్రాండ్ మాది అలాంటి వాళ్ళది మొబైల్ ఇవ్వద్దు. ఎస్పెషల్లీ స్టూడెంట్ మొబైలే 90% స్టూడెంట్ మొబైలే వాడటం మంచిది. తర్వాత 10% పేరెంట్ మొబైల్ అయినా వాడచ్చు. పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఇద్దరే వాడండి, అంతేగాని తాతయ్యది, అమ్మమ్మది అలాంటిది వాడద్దు. తర్వాత మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. తర్వాత ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ మీదే ఇవ్వండి, ఆల్మోస్ట్ ఆల్ మీదే ఇవ్వండి. పేరెంట్స్ కొంతమందికి ఉండకపోవచ్చు ఈమెయిల్ అడ్రస్. అదేవిధంగా మరి ఈమెయిల్ ఓటీపీ కూడా వస్తుంది. మరి క్యాప్చా కూడా ఎంటర్ చేయండి, వ్యాలిడేట్ చేయండి. ఈ డేటాని వ్యాలిడేట్ చేయండి. ఈ డేటాని అయితే వ్యాలిడేట్ చేయండి. ఇది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే నెక్స్ట్ స్టెప్ వేస్తే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కూడా ఎంటర్ చేయాలమ్మా. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ ఇది సెకండ్ స్టెప్ అవుతుంది మనకి. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ మొబైల్ రిజిస్ట్రేషను, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంటర్ చేస్తాము. మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాము. కేటగిరీ ఇవ్వండి, ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీ, ఈ విధంగా ఓసీ క్యాండిడేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే మనం ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత వచ్చినప్పుడు డేటా ప్రొటెక్షన్, డేటా అప్డేట్. మీ డేటా అయితే మీరు అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది డేటా అప్డేట్ చేసుకోండి. దీనిలోకి వెళ్ళేసి మీ డేటా అయితే అప్డేట్ చేసుకోండి. మీకు కావాల్సిన డేటాని మీరు అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్డ్ కాపీస్ అన్నీ ఇవ్వాలి. ఈ డేటా గురించి కూడా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.